నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు శివశక్తి ప్రెసిడెంట్ కరుణాకర్ సుగుణ గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, మీకు నాచారంలో చెప్పుల ఫ్యాక్టరీలు ఉంటాయి తెలుసా? అంత ఐడియా లేదా? అయితే వాళ్ళందరూ చెప్పులు అమ్మము అని అనేసి చెప్తున్నారు సార్. కొంచెం స్టాక్ తగ్గిస్తాము అని అంటున్నారు. కొంచెం ఇబ్బంది అవుతోంది, ఎన్నని సప్లై చేయాలి మేము అని అనేసి అని అంటున్నారు. అయితే టోటల్ విషయాల్లోకి వెళ్తే కనుక కొంతమంది అనవసరంగా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా మళ్ళీ సారీ క్షమాపణలు చెప్తారు. చెప్పిన తర్వాత చెప్పులతో కొట్టండి అని అనేసి అని అంటూ ఉంటారు. వారెవరో మీకు వినిపిస్తాను నేను. మీకు కూడా బాగా పరిచయస్తులే, మనందరికీ పరిచయం. హిందూ ధర్మంపై అసంబద్ధంగా మాట్లాడే బైరి నరేష్ కు చేదు అనుభవం ఎదురైంది. గజ్వేల్లో కార్యక్రమానికి వచ్చిన బైరి నరేష్ ను అక్కడి నుంచి తరిమేశారు. తనకు బుద్ధి వచ్చిందని, గతంలో తప్పుగా మాట్లాడినందుకు తనకు తగిన శాస్త్రి జరిగిందని బైరి నరేష్ వేడుకున్నాడు. మీరందరూ వచ్చినందుకు థ్యాంక్స్. ఇక్కడ కొత్త పల్లెత్తి దేవుళ్ళ పేరెత్తినా ఇండైరెక్ట్ గా ఒకవేళ తప్పు పట్టినా మీ అందరూ చెప్తారు. వినండి, నేనే మతం అవసరం లేదు అన్న. నిజంగా నేను మారకపోతే మా ఇంటి అడ్రస్ 3-24 కమలాపూర్ మండలం కల్లూరు. అలాగే మాది కమలాపూర్ మండలం కల్లూరు. ఈటల రాజేంద్ర అన్నలు ఇంటి పక్కన. ఆ అన్న శిష్యులే. అన్న కూడా బీజేపీలో ఇప్పుడు ఒక ముఖ్యమైన నాయకుడిగా ఉన్నాడు. మీ అందరికి అవకాశం ఇస్తున్నా. నేను నోరు జారినా, ఇండైరెక్ట్ గా సెటిల్ వేసిన, మన సంస్కృతిని మన ధర్మాన్ని అవమానించిన మీ అందరితో చెప్పులు దెబ్బతింటాను. మన సంస్కృతి మన సాంప్రదాయాన్ని అంటే ఏంటి సార్? బూతులు వింటున్నాను. అసలు మీకు అనిపించట్లేదా? బూతే ఉంది. ఇప్పుడు నిజం ఒప్పుకున్నాడు. మన సంస్కృతి నేను ఇదే ఎన్నిసార్లు వింటాం సార్? ఇది చాలా సార్లు చాలా సందర్భాల్లో ఇలానే మాట్లాడాడు కదా, మళ్ళీ అదే రిపీట్ చేస్తాడు. దండం దశగుణం భవేత్ అని చెప్పి ఒక్కొక్కరికి ఆ ట్రీట్మెంట్ ద్వారానే బుద్ధి వస్తుంది. దండం అయిపోయింది ఆల్రెడీ, ఎప్పుడు అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆ దండానికి మళ్ళీ చెప్పులు అని అనేసి అని అంటున్నాడు. మీ చెప్పులతోనే కొట్టండి అని అంటున్నాడు. ఇది లేటెస్ట్ అనుకుంటా. ఓకే, మళ్ళీ రిపీట్ అయితే అప్పుడు చూద్దాం. ఇంకా ప్రస్తుతం అయితే మరి క్షమించండి బుద్ధి వచ్చిందని అంటున్నాడు కదా. రైట్. నాకు తెలిసి ముందు ఉన్నంత రాడికల్గా ఇప్పుడైతే లేడు, మారాడు కొద్దిగా. ఇంకా మార్చుకుంటాడని అనుకుంటున్నాను నేను కూడా. అంటే ఒక్కసారిగా మార్పు రాదు, వెయిట్ చేయాలి అని. అదే క్రమక్రమంగా వస్తుంది కదా. ఓకే. ఇప్పుడు మీరు చెప్తే నాకేం అర్థమైంది సార్, ఆయన చెప్పాడు కాబట్టి అర్థమైందని చెప్పి బ్రహ్మానందం చెప్తాడు. మహేష్ బాబు చెప్పే భాషలు చెప్తేనే ఆయనకు అర్థమైంది. సో ఇప్పుడు ఆయన కూడా అలా మెల్లిగా మార్పు అనేది తెచ్చుకుంటారు అని అంటారు. సో ఈ బైరి నరేష్ లాంటి వాళ్ళే ఎంతో మంది ఉంటూ ఉంటారు కదా. ఇప్పుడు రీసెంట్గా అజయ్ బాబు కూడా వచ్చి 66 మంది టెర్రరిస్టులు వస్తుంటే మీరు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నాడు కదా. ఏంటిది? ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత పెద్ద న్యూసెన్స్ చేశారు. నిజంగా ఆయన ఎంత మంచి పని చేశారో తెలియదు, కానీ ఆయన చనిపోయాకైతే ఆయన పేరుని మంచి కోసం మేము ఏదో చూపించాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. ఆయన చావు ఎలా అయింది అనేది మంచిగా చూపించాలి, ప్రొజెక్ట్ చేయాలి అనేది లేకుండా ఆయన ఇంకా అసలు తాగేరని చెప్పేసి, లేకపోతే కనుక రోడ్డు మీద అన్ని యాక్సిడెంట్స్ చేసుకుంటూ వెళ్ళారని, రాంగ్ డ్రైవింగ్ చేశారని, ఇట్లా అనవసరమైన వీడియోస్ ఎన్నో ట్రోలింగ్ అయ్యాయి. ఎందుకు అంటే ఈ అజయ్ బాబు కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కానీ హైలైట్ చేసి ఇది ఖచ్చితంగా హత్య, ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పి అనటం వల్ల నెగటివిటీ ఎక్కువ అయిపోయింది. సో ఏమంటారు ఇలాంటివన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ చనిపోయిన ప్రవీణ్ పగడాల్ అనే వ్యక్తి స్వతంత్ర సమరయోధుడు కాదు, సంఘ సంస్కర్త కాదు. ఒక రిలీజియస్, అంటే భారతదేశాన్ని క్రైస్తవ దేశం చేయాలి అనే ఒక మిషన్లో పనిచేస్తున్నటువంటి ఒక పాస్టర్. ఆ మిషన్లో కూడా చాలా కుట్రలు కుయుక్తులతో అతను హిందుత్వాన్ని క్రిటిసైజ్ చేయడం కానీ, తప్పుడు ప్రచారాలు చేయడం కానీ ఇవన్నీ చేశాడు. అంత మాత్రాన ఎవరు పని కట్టుకుని అతని మీద దాడులు చేయాలి, చంపాలి, హత్య చేయాలి అని ఎవరు భావించాల్సిన అవసరం లేదు, చేయరు కూడా. అలా చేయాలనుకుంటే ప్రవీణ్ పగడాల ఇతనే మొదటి వ్యక్తి కాదు. హిందుత్వాన్ని టార్గెట్ చేసిన వాళ్ళు ఇతను మొదటి వ్యక్తి కాదు, చివరి వ్యక్తి. ఇంకెంతోమంది ఉన్నారు. మరి వాళ్ళందరి మీద అటాక్ చేయకుండా ప్రవీణ్ మీద ఎందుకు చేస్తారు అసలు? ఫస్ట్ అతను యాక్సిడెంట్లో చనిపోయాడు అనేది ప్రాథమిక ఆధారాలను బట్టి అర్థమైంది. పోలీసులు కూడా అదే చెప్పారు. ప్రాథమికంగా ఇది యాక్సిడెంట్లా కనిపిస్తుంది, ఇంకా మీకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. కానీ వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ మీరు ఎంక్వైరీ చేయటం కాదు, ఎంక్వైరీ చేసినా చేయకపోయినా ఇది హత్య అని చెప్పి మీరు డిక్లేర్ చేయాలి. ఇది కాకుండా ఇంకొకటి చెప్తే మీరు కుమ్మక్కయ్యారు, మీరు ఏదో కుట్ర చేస్తున్నారు అని ప్రభుత్వాన్ని కూడా మేము బజారుకి ఇడుస్తాం అని చెప్పి వీళ్ళందరూ రెచ్చిపోయేసరికి
పోలీసులు చాలా లోతుగా దర్యాప్తు చేసి ఆయన ఎక్కడెక్కడ మద్యం కొన్నాడు, ఎన్ని చోట్ల దారిలో వస్తూ వస్తూ యాక్సిడెంట్ చేశాడు, ఈ వివరాలు ఈ సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఏంటి అంటే, ఒకటి ఆయన పరువు పోయింది, ఆయన తాగుతాడు అనే విషయం ఇప్పుడు దాకా చాలామందికి తెలియదు. అంటే గతంలో నేను పెద్ద తాగుబోతుంది, డ్రగ్స్ తీసుకునేవాడిని అని ఆయనే చెప్పుకున్నాడు. తర్వాత నేను మారిపోయాను అని చెప్పుకున్నాడు. కానీ చెప్పినంత ఈజీగా అంత ఆచరణలోకి రావడం అంత ఈజీ కాదు కదా. చాలామంది మేము మారిపోయాం అంటారు, లోపల ఉండే వాళ్ళకు ఉంటాయి. అలాగే ఈయన కూడా అలా మెయింటైన్ చేస్తున్నాడు. సరే, ఆయనకి ఏ డిప్రెషన్ ఉందో, ఆ రోజు ఏ బాధలో ఉన్నాడో, నార్మల్గా కంటే కూడా కొంచెం అబ్నార్మల్గా బిహేవియర్ ఉంది ఆ రోజు. ఆయన తాగిన విధానం కానీ, అంటే అన్నిసార్లు మద్యం కొనటం కానీ, అంత పడిపోతున్నా మొండిగా ముందుకెళ్ళటం కానీ, ఏదో అసాధారణమైనటువంటి ప్రవర్తనలాగా ఉంది ఆ రోజు. ఇప్పుడు అతను తాగుతాడనే విషయం పబ్లిక్ అందరికీ తెలిసింది. ఎవరి వల్ల? ఈ పాస్టర్లు చేసిన ఓవర్ యాక్షన్ వల్ల. రెండోది, అతను ఈ యాక్సిడెంటల్ డెత్ వల్ల క్లెయిమ్ అవ్వాల్సిన ఇన్సూరెన్స్ పోయింది ఆ కుటుంబానికి. ఇవి పోగా వాళ్ళ ఫ్యామిలీకి ఒక రకమైనటువంటి మనోవేదన. ఇది వాళ్ళు కోరుకుంది కాదు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చి, మా ప్రవీణ్ డెత్ మీద మాకు అనుమానాలు ఉన్నాయి, మా ప్రవీణ్ ఎప్పుడు కూడా తాగడు, ఇప్పుడు కూడా తాగట్లేదు, కాబట్టి ఈ ఫుటేజ్లన్నీ కూడా ఫేకు, ఇది హత్య అని వాళ్ళు ఎవరూ చెప్పలా. వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. అసలు వాళ్ళు ఏది మాట్లాడలేదు, అది మాట్లాడలేదు, ఇది ఆవిడ ఫస్ట్ రోజే ఒకవేళ ఇది హత్య అని చెప్పి వీళ్ళందరూ రాద్ధాంతం చేస్తున్నారు కాబట్టి ఎక్కువ రచ్చ చేయకుండా, ఒకవేళ హత్య అయినా కూడా క్షమించేయండి, ఇక్కడితో వదిలేయండి అని ఫస్ట్ రోజే చెప్పింది ఆవిడ. కానీ వీళ్ళు వదిలిపెట్టలా. మనకు ఒక శవం దొరికింది, ఈ శవాన్ని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు, ఇది హిందువులు చేసిన హత్య అని హిందువుల మీద తోసేద్దాం, లేకపోతే ప్రభుత్వాన్ని టార్గెట్ చేద్దాం. ఇందులో కొంతమంది రాజకీయ రాబందులు కూడా వచ్చారు. హర్షకుమారు, కేఏ పాల్కి పబ్లిసిటీ స్టెంట్స్. అతనికి ఎప్పుడు ఏ ఇష్యూ దొరికిద్దా అంటే, కుక్కకి మాంసం ఏమికి ఎక్కడ దొరికిద్దా అని చూసినట్లు చూస్తా ఉంటాడు కేఏ పాల్ అనేవాడు. వాడికి ఇది ఒకటి దొరికింది. వీళ్ళందరూ కూడా అంతే అని చెప్పుకోవచ్చు. అసలు ఇంత పెద్ద ఇష్యూ చేసి నాన్ సెన్స్ క్రియేట్ చేశారు కదా. ఇప్పుడు వీళ్ళ స్వలాభం కోసం వీళ్ళు చేసిన రద్దాంతం వల్ల ఆ కుటుంబం పరువు పోయింది, ఆ కుటుంబం నష్టపోయింది. ఇంకొకటి, ఓవరాల్గా ఈ క్రైస్తవం పేరుతో ఒక మాఫియా ఎలా తయారైంది. వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ని, గవర్నమెంట్ని, మీడియాని, హిందూ సమాజాన్ని అందరినీ బెదిరించారు, అందరి మీద ఆరోపణలు చేస్తున్నారు. ఏదో ఒక డూపును పెట్టి, ఇంటి దగ్గర నుంచే డూపును పెట్టారంట. అసలు ఎక్కడ సాధ్యం? మీ సినిమాల్లో కూడా ఇంత క్రైమ్ స్టోరీ మీరు ఎక్కడ చూసి ఉండరు. నేను చెప్పాను, వీళ్ళు చెప్తున్న క్రైమ్ స్టోరీని అమలు చేయాలంటే కనీసం 2,000 కోట్ల బడ్జెట్ అయ్యిందని చెప్పాను. అంతే కదా. ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు సీసీ ఫుటేజ్లన్నీ మొత్తం 400 కెమెరాలు పరిశీలించామని చెప్పారు. 400 కెమెరాలు మేనేజ్ చేయాలా? వాడు ఆ డూప్ ఎవడో వాడికి మరి ఇంటర్నేషనల్ లెవెల్లో వాడు ట్రైనింగ్ ఇచ్చి ఆడు చావుకు తెగించి లారీ కింద పడిపోయాడా? ఇప్పుడు డూప్ ఎవడన్నా చచ్చిపోయేంత రిస్క్ చేస్తాడా? సరే, ఏపీ గవర్నమెంట్ దగ్గర నుంచి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇందులో వస్తుంది. వీళ్ళు చెప్తున్న ప్రకారం 2 గవర్నమెంట్లు మేనేజ్ చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేయాలా. ఎంతోమంది సాక్షులు చెప్పారు, మేము అది పడిపోతే ట్రీట్మెంట్ చేసి. వాళ్ళని కూడా పెట్టారు అని అనేసి ఆ ట్రాఫిక్ ఎస్ఐ గారు, అక్కడ టీ షాప్ అతను, ఎంతోమంది ప్రత్యక్షంగా అతను పడిపోతే మేము లేవ తీసాం, కూర్చోబెట్టాం. మరి వీళ్ళు ఎంతమంది సాక్షులు, 90 మంది 100 మంది సాక్షులను విచారించామని చెప్పారు. వాళ్ళందరినీ మేనేజ్ చేయాలా. 2,000 కోట్ల బడ్జెట్ అయ్యిద్ది. అంటే బాహుబలి సినిమా కంటే పెద్ద బడ్జెట్ పెట్టి ఒక పాస్టర్ని ఏదో చేశారా? ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి? అది అంటే వీళ్ళ మాఫియా ఎంత భయంకరంగా ఉంది. కళ్ళ ముందు ఎన్ని ఆధారాలు కనపడుతూ ఇది యాక్సిడెంట్ అని చెప్పి స్పష్టం అవుతున్నా కూడా దీన్ని హత్యగా చిత్రీకరించి మేము హిందువులను ఓచకోతలకు వస్తామని చెప్పి ఒక పాస్టర్ మాట్లాడతాడు. ఈ గవర్నమెంట్ సంగతి చూస్తామని ఒకటి మాట్లాడతాడు. ఐజీ గారు, ఎస్పీ గారు, వీళ్ళే అసలు మెయిన్ కల్ప్రిట్స్ అని చెప్పి ఒకటి మాట్లాడుతారు. నోటికి వచ్చిందల్లా వాగుతున్నారు. ఎంత డేంజర్ జోన్ వీళ్ళు. అయితే ఇదే విషయంగా వాళ్ళు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మనమంతా అన్నదమ్ములము అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. అసలు అంటే మనం ఎందుకు పనికిరామా, మనం ఏం కాదా? ఇప్పుడు మరి చార్మినార్లో రంజాన్ సీజన్లో కానీ, గణేష్ చవితి అప్పుడు కానీ ఎంత బాగా అందరూ కలిసిమెలిసి ఉంటారు. అంటే ఇప్పుడు ఒక ఇష్యూ అయితే ఇంకా అయిపోయింది, మనం శత్రువులాగా కనిపిస్తాం, మనమే పెద్ద రౌడీలం, మనమే పెద్ద టెర్రరిస్టులం లాగా కనిపిస్తూ ఉంటాం. అసలు ఆ ఇష్యూతో మనకి సంబంధం లేదు కదా. అసలు ఖురాన్లో స్పష్టంగా ఉంది, యూదులతోనూ క్రైస్తవులతో మీరు స్నేహం చేయొద్దు అని చెప్పి. ఈడెవడు గొట్టంగాడు, మీరు మేము ఒకటే అని చెప్పడానికి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ దేశాలకి, క్రైస్తవ దేశాలకే కదా యుద్ధాలు. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది కదా. ఎక్కడ అవ్వలేదు.
అసలు ఇస్లామిక్ ఐడియాలజీ క్రిస్టియన్ ఐడియాలజీ అనేది కలవటం ఇంపాసిబుల్, అసాధ్యం అసలు. మొన్న కలిసారు కాబట్టి వాళ్ళు ఆ మాటలు మాట్లాడారు కాబట్టి ఆశ్చర్యానికి గురవుతున్నాం. ఇప్పుడు ఆయన షఫీ అనే ఆయన కొంచెం అక్కడ ఏదో కొంచెం ఏ స్ట్రాటజీతోనో వచ్చాడు. వచ్చిన పర్సన్ని పట్టుకొని వీళ్ళు మీరు మేము ఒకళ్ళకే పుట్టామని చెప్పి అడవుడు అజయ్ గడి మాట్లాడాడు. ఆ మాటలకు ఆయన నవ్వుకుంటాడు, షఫీయే నవ్వుకుంటాడు. ఇప్పుడు వీళ్ళు ఎలా చెప్తారంటే బైబిల్లో అబ్రహాంకి 2 భార్యలు, అంటే చాలామంది భార్యలు ఉన్నారులే. ఫస్ట్ భార్య సారా, ఆమెకి పిల్లలు లేకపోతే ఈ సారా తన దాసిని అబ్రహాం దగ్గరికి పంపించింది, హాగరు. ఈ హాగరుకు పుట్టినోడు ఇస్మాయిల్, సారాకి పుట్టింది ఇస్సాకు. ఇస్మాయిల్ సంతానమే ముస్లిమ్స్ అని చెప్తారు వీళ్ళు, ఎవరు క్రిస్టియన్స్. అంటే దాసీ సంతానం వీళ్ళు. అబ్రహాంకి దాసీకి పుట్టిన సంతానమే ముస్లిమ్స్ అని చెప్పి చెప్తారు వీళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళు దాన్ని ఒప్పుకోరు. ఓకే, అంటే బేసిక్ వాళ్ళ సిద్ధాంతం అక్కడి నుంచే వాళ్ళకి వైరుధ్యం ఉంది, విరోధం ఉంది. తర్వాత ఇప్పుడు మొహమ్మద్ వచ్చి యేసు కూడా ప్రవక్త అని చెప్పాడు తప్ప క్రిస్టియన్ ప్రకారం యేసు దేవుడు కదా, ఖురాన్ ప్రకారం యేసు దేవుడు కాదు. ఖురాన్ ప్రకారం యేసు కూడా అల్లానే పూజిస్తాడు. దాన్ని వీళ్ళు ఒప్పుకుంటారా? మీరు మేము ఒకటే, మీ తండ్రి మా తండ్రి ఒకటే అంటున్నారంటే యేసు కూడా అల్లాని పూజించాడు, ఆయన కూడా ముస్లిం అని ఒప్పుకోవాలి వీళ్ళు. అప్పుడు మొత్తం క్రైస్తవం కుట్టుకుపోద్ది కదా. అంటే ఆచరణ సాధ్యం కాదు ఇవి. ఇక్కడ ఏదో కొంతమందిని మభ్యపెట్టి హిందువుల్ని భయపెట్టాలి, మేమిద్దరం ఒకటే, మేమిద్దరం కలిసి మీ సంగతి చూస్తాం అనే ఒక రకమైనటువంటి స్ట్రాటజీ అనమాట ఇది. అయితే ఇప్పుడు ఓవరాల్గా ఫస్ట్ నా క్వశ్చన్కి వస్తే 26 మంది చొరబడుతుంటే ఏం చేస్తారు సార్? మరి మన బార్డర్స్లో ఉన్న సైనికులు కానీ వాళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారంటారు అని ఎవరు అడిగారు? మన హీరో అజయ్ బాబు గారు. వాడు చిల్లరగాడు, వాడికి అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సరే, ఈ ప్రశ్న కొంతమంది ఇలాంటి చిల్లరగాళ్ళకు ఉంటుంది కాబట్టి, అంటే వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఉగ్రవాదులు భారతదేశం మీద దాడి చేశారు, అమాయకులను పొట్టను పెట్టుకున్నారంటే ఫస్ట్ మొట్టమొదట మనం సానుభూతి ప్రకటించాలి మనుషులుగా. తర్వాత మన భారతీయులుగా మనం ఇంకా దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని దాని మీద ఎలా స్పందించాలనే విషయంలో మనం అందరం కూడా ఒక కలిసికట్టుగా ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొట్టమొదటి రాజకీయాలు తీసుకొస్తున్నారు. ఫస్ట్ రాజకీయాలు తీసుకొచ్చేది వీళ్ళు. తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుని సింధూర్ ఆపరేషన్ ఏదైతే చేసిందో దీనివల్ల బీజేపీ ప్రభుత్వం బెనిఫిట్ అవుతుందని చెప్పి, కేంద్ర ప్రభుత్వం బెనిఫిట్ అవుతుంది, మళ్ళీ దీన్ని రాజకీయాలకు ముడిపెట్టొద్దని చెప్పేది వాళ్ళే. ఫస్ట్ టార్గెట్ చేసేటప్పుడు రాజకీయాలు మాట్లాడేది వాళ్ళే. అది మళ్ళీ రివర్స్ అయ్యి వీళ్ళకి అనుకూలం అవుతుంది అన్నప్పుడు మళ్ళీ రివర్స్లో వాళ్ళే మాట మార్చేస్తారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం చూస్తే సరే కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు కాబట్టి బీజేపీ వచ్చిన ఈ 10 ఏళ్లలో మొట్టమొదటిసారి పౌరుల మీద దాడి జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్నిసార్లు పౌరుల మీద, సాధారణ పౌరుల మీద అటాక్స్ జరిగాయి, బాంబు పేలుళ్ళు జరిగాయి, వరుసగా పెద్ద లిస్టు చెప్పొచ్చు కదా. అంతకుముందు ఈ 10 ఇయర్స్లో సైనికుల మీద 2 దాడులు జరిగితే దానికి కూడా ఇమీడియట్ రియాక్షన్ ఉంది మన దగ్గర నుంచి. ఇది మొట్టమొదటిసారి సాధారణ పౌరుల మీద జరిగినటువంటి దాడి. అయితే ఇక్కడ కూడా కాశ్మీర్లో ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులకి సహకరించారు. ఇప్పుడు మనం ఎంత పటిష్టమైన భద్రత పెట్టినప్పటికీ ఒక 70-80 సంవత్సరాల ఇష్యూ అది. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి కాశ్మీరుల్లో ఉన్న కొంతమంది స్థానికులు సహకరించడం, వీళ్ళ కాంటాక్ట్స్ అనేవి 70-80 సంవత్సరాలుగా ఉన్నాయి. సడన్గా మొన్న 370 ఆర్టికల్ తీసేసినంత మాత్రం మొత్తం సంపూర్ణంగా ప్రక్షాళన చేయడం అదో కొన్ని సంవత్సరాలు టైం పట్టింది. అక్కడ డెవలప్మెంట్ జరగాలి, పాకిస్తాన్కి ఇక్కడికి పూర్తిగా సంబంధాలు తెగిపోవాలి ఆ తీవ్రవాదులతో, ఇవన్నీ జరగడం కొంత టైం పట్టింది. కాబట్టి ఈ సమస్యకి మూలం 70-80 సంవత్సరాల నుంచి ఉంది. అలాగే అక్కడ రీసెంట్గా ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది, కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయి. మరి భద్రతాపరంగా స్టేట్ గవర్నమెంట్ది కూడా బాధ్యత ఉంటుంది కదా కొంత. వీళ్ళు చెప్తున్నట్లుగా కేవలం కేంద్ర ప్రభుత్వాన్నే బాధ్యులుగా చేయాలి అనే వీళ్ళ స్ట్రాటజీ కూడా ఇక్కడ వర్కౌట్ అవ్వదు. కానీ ఇక్కడ వెంటనే మోదీ గారి ప్రభుత్వం రియాక్ట్ అయిన విధానం వీళ్ళకి మింగులు పడట్లేదు. ఇప్పుడు మళ్ళీ యుద్ధం ఎందుకు, మనకి యుద్ధం అవసరమే లేదు, దానివల్ల నష్టాలే ఎక్కువగా ఉంటాయి, అవసరమా ఇప్పుడు యుద్ధము అని మాట్లాడుతున్నారు. ఒక మేధావి, ఒక స్త్రీమూర్తి ఏమంటారంటే యుద్ధం చేయడం వల్ల పాకిస్తాన్ అయితే నాశనం అయిపోద్ది, కానీ భారత్ మీద 1,00,000 కోట్లు భారం పడిద్ది, ఇది అవసరమా
ఇండిపెండెంట్ జర్నలిస్టా? ఆ, ఓకే. అది స్వయం ప్రకటిత జర్నలిస్ట్ ఆవిడ, ఇండిపెండెంట్ కాదు స్వయం ప్రకటిత జర్నలిస్ట్. ఓకే. అని చెప్తుంది ఆవిడ. అంటే మీరు నాకు అర్థం కావట్లేదు, అక్కడ ఆ ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ వ్యక్తుల కుటుంబాలకు ఉండే బాధని, మానసిక క్షోభని మీరు డబ్బుతో కొలుస్తారా? ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలి, చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలగాలి, లేదా 140 కోట్ల మంది భారతీయులు ఏదైతే వేదనగా ఫీల్ అవుతున్నారో దానికి ఉపశమనం రావాలి అంటే కనుక ఆ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల మీద ప్రతిచర్య ఉండి తీరాలి. ఇది సగటు భారత ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అంటే మీరు మేధావి కాదు కదా, కాబట్టి మీకు తెలీదు. వాళ్ళు మేధావులు కాబట్టి ఆ నెక్స్ట్ లెవెల్లో ఆలోచిస్తూ ఉన్నారు అనుకోవచ్చు. అదే వాళ్ళ మేధావితనం మనం అందుకోలేకపోవచ్చు బహుశా. ఇప్పుడు నాకున్నటువంటి సాధారణ పరిజ్ఞానంతో మీరు అలా మీరు ఆ ఆలోచిస్తారు. ఎమోషన్స్ని డబ్బుతో ఎలా కొలుస్తారు? కొన్నిసార్లు ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ 1,00,000 కోట్లు కొన్ని విషయాలు ఆఫ్టర్ ఆల్ అయిపోతున్నాయి. ఎలక్షన్స్ జరిగితే కొన్ని పార్టీలు ఖర్చు పెట్టేస్తున్నాయి, ముందుకు బిర్యానీలకి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ప్రాణం పోయినా గెలవాల్సిన సీట్లు కొన్ని ఉంటాయని బిజినెస్ మ్యాన్లో చెప్తాడు మహేష్ బాబు, డబ్బుతో కొలలేమని చెప్పి. అలాగే 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవం ఇది. 1,00,000 కోట్లతో ఎలా కొలుస్తారు ఈవిడ? సరే, 140 కోట్ల మంది భారతీయుల విషయం కూడా పక్కన పెట్టండి. హిందుత్వం మీద జరిగిన దాడి, 100 కోట్ల హిందువుల ఆత్మగౌరవం అది. దాని 1,00,000 కోట్లు ఏంటి? ఇప్పుడు అంబానీ కానీ అదానీ కానీ ఏ అవసరం వచ్చినా మేము ఉన్నామన్నారు. వాళ్ళే అవసరం, ఆ 1,00,000 కోట్లు వాళ్ళిద్దరే ఇవ్వగలరు. లేదా భారతదేశంలో కోటీశ్వరులు లేరా? 1 కోటి మంది కోటీశ్వరులు ఉంటే తలా 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 కోట్లు అవుతాయి. 1,00,000 రూపాయలు ఇవ్వడం పెద్ద ఇబ్బంది ఏం కాదు వాళ్ళకి. కానీ 100 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని మీరు ఎలా తిరిగి తీసుకొస్తారో? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారత్లో జరిగినటువంటి దాడికి ప్రతిచర్యగా భారత్ స్పందించిన విధానం గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. అది కదా గౌరవం. దీన్ని మీరు 1,00,000 కోట్లతో ఎలా సరిపెడతారు? మీరు 1,00,000 కోట్లకి మించింది కదా, 1 కోటి కోట్లకి మించింది కదా ఇది. ఇప్పుడు ఉగ్రవాదులకి మళ్ళీ భారత్ మీద దాడి చేయాలని ఆలోచన రావాలంటే భయపడతారు. దీన్ని మీరు డబ్బుతో ఎలా కొలుస్తారో? అంటే ఇప్పుడు ఈ చూసే ప్రేక్షకులకి అంత ఐక్యూ లెవెల్స్ ఉండవు కాబట్టి 1,00,000 కోట్ల, అమ్మో ఇప్పుడు 1,00,000 కోట్లు మోదీ గారు నాణ్యత మీద వేస్తారేమో అనే భయం ఒక సగటు ప్రేక్షకుడికి కలిగేలాగా ఆవిడ మాట్లాడుతుంది. క్రియేట్ చేస్తున్నారు కావాలని. అసలు ఇప్పుడు 1,00,000 కోట్లు కాదండి, ఇప్పుడు మన రక్షణ బడ్జెట్ 6-7 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం. ఇన్ని లక్షల కోట్లు పెట్టి రక్షణ బడ్జెట్ పెట్టుకొని ఇన్ని వెపన్స్ కొనుక్కొని ఇంతమంది ఆర్మీని మెయింటైన్ చేస్తూ ఏంటి వాళ్ళ వల్ల ఉపయోగం? ఏమైనా షోయింగ్కా? దాడి జరిగింది, ఎక్కడ లోపం ఉంది అనేది దాని మీద ఒక విచారణ జరగాలి. కానీ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నంత మాత్రాన క్రైమ్స్ జరగట్లేదా? కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది ఎందుకు? ఇదంతా వేస్ట్. క్రైమ్స్ జరుగుతున్నాయి, క్రైమ్ జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం కూడా కావాలి కదా. అలాగే మన ఆర్మీ కానీ మన వెపన్స్ కానీ ఒకవేళ భారత్ మీద దాడి జరిగితే ఆత్మరక్షణలో భాగంగా తిరిగి ప్రతిదాడి చేయడానికి మనం అంత బడ్జెట్ పెట్టుకుని ఇంత వ్యవస్థను మెయింటైన్ చేస్తున్నాం. ఇలాంటప్పుడు కూడా వాటిని ఉపయోగించకపోతే దీపావళికి కాల్చుకోవడానికి ఆ వెపన్స్ అన్నీ. అంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక చిన్న దేశం, చుట్టూ 9 శత్రు దేశాలు ఉన్నాయి. ఎలా రక్షించుకుంటుంది తనను తాను? శాంతి చర్చలోనూ నీతి వచనాలు చెప్తూ బ్రతికేస్తుందా? వెపన్స్ తయారు చేసుకుంది, ఆర్మీని పటిష్టం చేసుకుంది. తన మీద ఒక బాంబు పడితే తిరిగి 10 బాంబులతో సమాధానం చెప్తుంది, ఒక ప్రాణం పోతే 10 ప్రాణాలతో సమాధానం చెప్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ జోలికి వెళ్ళాలంటే అందరికీ వెన్నులో వణుకు పుట్టిద్ది. శాంతి కావాలి అంటే అవతల వాళ్ళు కూడా శాంతిని కోరుకుంటేనే అయ్యిద్ది. మనం శాంతి వచనాలు చెప్తూ ఉంటే వాళ్ళు వచ్చి మన పేకలకు వస్తుంటే అవ్వదు కదా. అంటే దీనికి కన్క్లూజన్ వాళ్ళు ఎలా ఇవ్వాలని అనుకున్నారంటారు? అంటే మొత్తానికి మీరు చెప్పిన ఇప్పుడు ఆ జర్నలిస్ట్ ఎవరో వాళ్ళకి ఏం కావాలంటారు? ఇలాంటి వార్స్ వద్దు, కామ్గా ఇవన్నీ ఊరుకోవాలి, ఎన్ని దాడులు జరిగినా ఏం జరిగినా కామ్గా ఉండాలి, మన మీద బడ్జెట్ ఎక్కువ పడకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం అని అంటారు. వీళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు యుద్ధం జరిగితే కనుక, లేదు భారత్ కనుక ప్రతిస్పందిస్తే, పాకిస్తాన్ మీద తీవ్రంగా ప్రతిస్పందిస్తే ఈ క్రెడిట్ అంతా కూడా మోదీ గారికి వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ కూడా వాళ్ళదే ఫామ్ అవుతుంది. ఓకే. దీన్ని ఈ ఆర్థిక భారం పేరుతో రకరకాల శాంతి వచనాలు సప్రెస్ చేసేస్తే మళ్ళీ 1-2 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఏం మాట్లాడతారంటే, ఉగ్రవాదులు వచ్చి మన భారతీయుల్ని హిందువుల్ని పొట్టన పెట్టుకుని మీ మోదీకి చెప్పుకోపో అని సవాల్ చేసిపోతే చేతగాని దద్దమ్మల్లాగా కూర్చున్నారు, ఏమీ పీకలేకపోయారని చెప్పి వీళ్ళే మాట్లాడతారు మళ్ళీ. నిజమే కదా. 100 కోట్ల మంది హిందువుల్ని 140 కోట్ల మంది భారతీయుల్ని రక్షిస్తాడని కదా మోదీ గారు మనకు అండగా ఉన్నారు, మనం నిశ్చింతగా ఉండొచ్చు అని అనుకుంటే ఆయన ఏం పీకలేకపోయాడు. ఆ రోజు ఎన్నికల ప్రచారం అప్పుడు మళ్ళీ ఇదే వాదన వీళ్ళు మాట్లాడతారు.
అది వీళ్ళ స్ట్రాటజీ. అంత దూరదృష్టితో ఉంటుంది వీళ్ళకి. దూరాలోచన కాదు, దురాలోచన కూడా ఉండదు. దూరాలోచన కూడా రెండు కలిపి ఉంటాయి అన్నమాట, జస్ట్ ఒక లెటర్ డిఫరెన్స్ అంతే. అయితే ఇప్పుడు మేధావులా లేకపోతే సెక్యులర్లా? అసలు సెక్యులరిజం అంటే ఏంటి? ఇలాంటి సందర్భాల్లో మాట్లాడే వాళ్ళు, ఇప్పుడు మీరు చెప్పారు వాళ్ళు సెక్యులర్లు అనాలా, అలాంటి వాళ్ళని మేధావులు అనాలా, లేకపోతే ఇంకేమన్నా అనొచ్చా? అసలు ఏంటి సెక్యులర్ మీనింగ్ ఏంటి? అసలు సెక్యులర్ అనేది వ్యక్తులుగా మనకి ఉండాల్సిన అంశం కాదు. అది ప్రభుత్వానికి సంబంధించిన విషయం. మతరహితంగా ఉండటం అనేది, మతరహితంగా మనం ఉండాల్సిన విషయం. నేను హిందువుని, నేను మతరహితంగా ఎందుకు ఉంటాను? నేను సెక్యులర్ కాదు. ఓ నాస్తికులు ఉంటారేమో మతరహితంగా, సెక్యులర్స్గా. గవర్నమెంట్కి ఉండాల్సిన విధానం అది. కానీ దీన్ని హిందువులకి మాత్రమే అంటగట్టి మీరు సెక్యులర్గా ఉండాలి. వాళ్ళు మాత్రం రిలీజియస్గా ఉంటారు, హిందువులు మాత్రం సెక్యులర్గా ఉంచుదాం ప్రయత్నం వెళ్దాం. చాలా మంది ఉన్నారు కూడా కదా. అదే మరి కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది. చరిత్రలోకి వెళ్ళి ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే కనుక, హిందువులు క్షాత్రగుణం వదిలేయటం వల్ల, అంటే రిలీజియస్గా భావించకపోవటం వల్ల అపారమైన నష్టానికి గురైన జాతి ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే హిందువులే. వినండి బాబు, సెక్యులర్లు మీకోసమే చెప్పిస్తున్నాను ఈరోజు. రైట్, అది చరిత్రలో ఉన్న వాస్తవాలు. హిందువులు ఎప్పుడూ కూడా చరిత్రలో మతం పేరుతో ఇంకొక దేశం మీద ఆక్రమణ చేయటం కానీ, వేరే వాళ్ళ ప్రార్థనా మందిరాలు కూల్చేసి మన దేవాలయాలు కట్టడం కానీ ఎప్పుడూ చేయలే. కానీ మన దేవాలయాలను కూల్చి వాళ్ళ ప్రార్థనా మందిరాలు కట్టారు. ఇక్కడికి వచ్చి పేకలు కోసి మతమార్పిళ్ళు చేశారు. ఇలా దుర్మార్గంగా మతమార్పిళ్ళు చేసి మా జనాభా పెరిగిపోయింది కాబట్టి మాకు ఇంకొక దేశం కావాలన్నారు. అసలు జనాభా పెంచింది ఎవరు? ఎలా పెరిగారు? అయితే ఇప్పుడు కొంతమంది అంటారు కదా, అదేదో ఇచ్చేస్తే కాశ్మీర్ అయిపోతుంది కదా, ఎందుకు గొడవ అని అంటుంటారు. మరి ఇస్తే ఏమవుతుందని అంటారు? దానికి కూడా ఆన్సర్ చెప్తే మన వాళ్ళకి కొద్దిగా తెలియదు. ఇప్పుడు కాశ్మీర్తో ఆగదు కదా. రేపు కాశ్మీర్ తర్వాత హిమాచల్ ప్రదేశ్ అంటారు, లేకపోతే ఉత్తరప్రదేశ్ అంటారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అంటారు. చైనా వాడు వచ్చి అరుణాచల్ ప్రదేశ్ అంటున్నాడు. మరి ఇచ్చేయండి, తలా మొక్క ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి అన్నట్లుగా ఇచ్చేయండి. తలా మొక్క అడిగిన వాళ్ళు కేకుల్లా కోసి ఇచ్చేసేయండి. పాకిస్తాన్ ఇచ్చేశారు, బంగ్లాదేశ్ ఇచ్చేశారు. ఇప్పుడు కాశ్మీర్ ఇచ్చేశారనుకోండి, అది ఎందుకు అంత కీలకమైంది అని అంటే, భారత్ మీద అటాక్ చేయాలంటే పాకిస్తాన్కి కాశ్మీర్లో దానికి బలం ఉంటేనే సాధ్యమైంది. మొత్తం భారతే ప్రమాదంలోకి వెళ్ళిపోద్ది కాశ్మీర్ కనుక మన చేతిలో లేకపోతే. ఇంకా క్లియర్గా చెప్పాలి, మీరు ఇలా ప్రమాదంలో వెళ్ళిపోతుందంటే మా వాళ్ళకి అర్థం కాదు. కొంచెం పూర్వం ఆఫ్ఘనిస్తాన్ వరకు అఖండ భారతం ఉండేది. ఆఫ్ఘనిస్తాన్లో కూడా హిందువులు ఉండేవాళ్ళు. అక్కడ ఏమైందంటే బౌద్ధం బాగా వ్యాప్తి చెంది ఆఫ్ఘనిస్తాన్ అంతా కూడా బౌద్ధ భిక్షులతో నిండిపోయింది. బౌద్ధం అది అందరూ తరించే మార్గం కాదు. అది ధ్యాన మార్గం అనేది ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కోలాగా ఉంటుంది కదా. ఇప్పుడు కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు, ఒళ్ళోంచి కష్టపడి పని చేసేవాళ్ళు ఉంటారు, లేదా స్మార్ట్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. అందరికీ ఒకటే రూల్ పెట్టి అందరికీ ఒకే విధానం పెడితే సాధ్యం కాదు. అలాగే ధ్యానం అనేది సాత్విక మార్గంలో కొంతమంది తరించడానికి అవసరమైంది. అలాగే క్షాత్రం ఉండాలి. ఒక రాజ్యాన్ని రక్షించుకోవాలి, ఒక రాజ్యంలో వ్యవస్థలు నడవాలి అంటే మనకున్న చాతుర్వర్ణ ధర్మం అనేది చాలా విశిష్టమైంది. అందులో శ్రామిక వర్గం ఉంది, మేధో వర్గం ఉంది, క్షాత్ర బలంతో దేశాన్ని రక్షించేవాళ్ళు ఉన్నారు, వ్యాపారం, ఆర్థిక పరిపుష్టి కలిగించే వర్గం. 4 రకాల వ్యవస్థలు పనిచేయాల్సిందే. ఒక ఆఫీస్ నడవాలన్నా మొత్తం అందరూ అంటే వాళ్ళకి సంబంధించి ఏ స్కిల్స్ ఉన్నాయో దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తారు కదా. ఇప్పుడు మీ ఛానల్ ఉంది, కెమెరామెన్ ఉంటారు, ఎడిటర్ ఉంటారు, మీరు యాంకరింగ్ చేస్తున్నారు. ఇలా అందరూ కలిసి చేస్తేనే కదా. మేము అందరం కలిసి యాంకరింగ్ చేస్తాం, మేము అందరం కలిసి కెమెరా ఆపరేట్ చేస్తాం, మేము అందరం కలిసి ఎడిటింగ్ చేస్తాం అంటే అవ్వదు కదా. అలాగే ఇప్పుడు బౌద్ధం ఏం చేసిందంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని తరింపజేసేది ధ్యాన మార్గమే అన్నట్లుగా ప్రచారం చేశారు వాళ్ళు. ఇక అందరూ పని చేయటం మానేసి క్షాత్రాన్ని వదిలేసి, అంటే శత్రువులు దాడి చేస్తున్నా ఎదిరించడం, ప్రతిఘటించడం మానేసి అందరూ కళ్ళు మూసుకుని కూర్చుందాం, అందరం భిక్షాటం చేసుకుందాం మొదలుపెట్టారు. దీనివల్ల ఏమైందంటే వీళ్ళందరూ క్షాత్రాన్ని వదిలేశారు కాబట్టి వీళ్ళని రక్షించేవాళ్ళు లేరు, ఇక్కడ సైనికులు లేరు అని చెప్పి చాలా ఈజీగా ఆ పిలకలు పట్టుకుని పేకలు కోసుకుంటూ వెళ్ళిపోయారు. అలా ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా ఇస్లామిక్ దేశం అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటికీ హిందూ కుష్ పర్వత శ్రేణి ఉంటుంది. హిందూ కుష్ అంటే ఏంటంటే పర్షియా భాషలో హిందువుల వధ జరిగినటువంటి ప్రదేశము. అక్కడ అత్యధికంగా హిందువులు చంపబడ్డారు కాబట్టి హిందూ కుష్ పర్వత శ్రేణి అని పిలుస్తున్నారు. అలా ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ దేశం అవటం, అక్కడి నుంచి ఇస్లామిక్ ఆక్రమణదారులు భారతదేశంలో ప్రవేశించడానికి అదొక ప్రవేశ మార్గం అయిపోయింది, ద్వారం తెరిచినట్టుగా అయిపోయింది.
అక్కడి నుంచి మీకు ఒక 700-800 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఈ ఇస్లామిక్ టెర్రరిస్టులు అంటే చరిత్రలో మీకు మొఘళ్ళు కానీ వీళ్ళందరూ కూడా దాడులు చేసి ఇక్కడ లక్షలాది మందిని, కోట్లాది మందిని మతం మార్చడం కానీ, దేవాలయాలు ధ్వంసం చేయడం కానీ, అనంతమైన రక్తపాతం జరగడానికి కారణమైంది. ఏది ఆఫ్ఘనిస్తాన్ అనేది హిందువుల చేతిలోంచి జారిపోవడం వల్ల. ఇప్పుడు అలాగే కాశ్మీర్ను కూడా మీరు వాళ్ళకి అప్పగిస్తే రేపొద్దున భారత్కి వాళ్ళకి తెరిచిన స్వర్గధామంలాగా ఉంటుంది. ఇక భారత్లో ప్రవేశించడానికి లేదా భారత్ మీద దాడి చేయడానికి రైట్, మొత్తం ముస్లిం కంట్రీ చేసేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళ ఎజెండా క్లియర్. ఇప్పుడు ఇస్లాంలో అందరూ టెర్రరిస్టులు కాకపోవచ్చు, కానీ టెర్రరిస్టులు అందరూ ముస్లిమ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. కొన్ని శక్తులు ఇస్లామిక్ దేశంగా మార్చాలి అనే ప్రయత్నంలో ఉన్నారు స్పష్టంగా. ఎప్పటికైనా మేము ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మారుస్తామని వాళ్ళ ముల్లాలు, మత పెద్దలు చెప్పలేదా? దీన్ని ఎప్పటికైనా మేము భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మారుస్తామని చెప్పి మిషనరీలు చెప్పట్లేదా? యుఎస్లో ఎలా అయితే ఒక టీన్స్లోకి ఎంటర్ అవ్వగానే జాబ్స్కి వెళ్ళిపోయి ఎవరిది వాళ్ళు వర్క్ చేసుకొని బతుకుతారో, వీళ్ళందరూ టెర్రరిజంలోకి వస్తారు అని చెప్పేసి విన్నాను సార్. పెహల్గాం దాడిలో పాల్గొన్న నలుగురిలో ఒకడు ఎప్పుడో 18 సంవత్సరాలప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడంట, చదువుకుంటూ. అక్కడి నుంచి మళ్ళీ కనపడలేదు, ఉగ్రవాదుల్లో కలిసిపోయాడు. మేము సెక్యులర్ అని చెప్పుకోవడం కంటే కూడా అసలు ఏంటి ఆ పదానికి అర్థం అనేది తెలుసుకొని ఎందుకు, ఎక్కడ, ఎలా స్పందించాలో అట్లా స్పందించాలి అనేది చెప్తున్నారు అనమాట మీరు, అంతేనా? వాళ్ళకి ఎజెండా క్లియర్గా ఉందండి. ఓన్లీ ప్రభుత్వాలు, పోలీస్ వ్యవస్థలు అనేవి మతపరంగా జరిగే దాడుల నుంచి ప్రజల్ని కాపాడలేవు. అంటే ఒక జాతి తనను తాను రక్షించుకునేటువంటి వ్యవస్థని స్వతంత్రంగా నిర్మించుకోవాలి, లేదా అలాంటి భావజాలం డెవలప్ చేసుకోవాలి. ప్రభుత్వం ఉంది కదా, పోలీసులు ఉన్నారు కదా, ఎప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతారు? కొన్ని సందర్భాల్లో దాడి జరిగిన తర్వాత వచ్చి రెస్పాండ్ అవుతారు. ముందు దాడి జరగకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే వ్యవస్థ ఉండాలి కదా. పశ్చిమ బెంగాల్లో గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ తీసేయండి, పోనీ ఆవిడ మమతా బెనర్జీ హిందూ వ్యతిరేకి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే కదా దేశం అంతా పరిపాలిస్తుంది. మరి పశ్చిమ బెంగాల్లో హిందువులను కాపాడగలుగుతుందా? కుదరదు. ప్రతి చోటకి ప్రభుత్వ బలగాలు వెళ్ళటం, అసలు క్రైమ్ జరగకుండా ఆపడమే కుదరదు. అక్కడ హిందువులు బలహీనంగా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. కానీ వాళ్ళకి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునేలాగా వాళ్ళు అయితే కనుక దానికి శాశ్వత పరిష్కారం వస్తుంది. ఇదే సూత్రం అన్ని ప్రాంతాలకి వర్తిస్తుంది. ఇప్పుడు మీరు ఆంధ్రాలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి మతపరంగా, మతం పేరుతో హిందువుల మీద దాడులు జరిగితే ఆత్మరక్షణ చేసుకునే వ్యవస్థ భారతదేశం అంతటా ఉండాలి. ప్రపంచంలో హిందువులు ఎక్కడున్నా ఉండాలి. ప్రభుత్వాల మీదే డిపెండ్ అవుదాం, పోలీసులు, మిలిటరీ ఉంది కదా వాళ్ళు చూసుకుంటారంటే కొన్ని సందర్భాల్లో దాడి జరిగిన తర్వాత శవాలను లెక్క పెట్టడానికి మాత్రమే వస్తారు, అంతకుమించి ఉపయోగం ఉండదు. కాబట్టి వాళ్ళకి క్లారిటీ ఉంది, మతపరంగా మనమే దాడులు చేస్తాం అంటే అందరూ కాకపోవచ్చు, వాళ్ళని నియంత్రించే కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఆత్మరక్షణ చేసుకోవటమే కాదు హిందువుల మీద దాడులు చేసే వ్యవస్థను కూడా వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. కానీ మనకేంటంటే మనకి దాడులు చేసే వ్యవస్థ అవసరంలా, కనీసం ఆత్మరక్షణ చేసుకునే స్థితిలో కూడా లేరు మనోళ్ళు. కనీసం అదన్నా డెవలప్ చేసుకోవాలి. అది డెవలప్ చేసుకోకుండా ఈ సెక్యులరిజం పేరుతో మనల్ని బుజ్జగిస్తున్నారు. మీరు నిద్రపోండి, మీకు ఏం కాదు, మీరు తినండి, సంపాదించుకోండి, నిద్రపోండి. రేపొద్దున మీరు సంపాదించిందంతా మేము ఆక్రమించేసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.